పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యత మోడీ గారి కోర్ టీంలో స్థానం ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం. వాళ్ళు ఏదైతే 7-8 మంది ఇప్పుడు మీరు చెప్పిన ముఖ్యులు ఉన్నారో బీజేపీలో ప్రధానమైన నాయకత్వం, వాళ్ళతో పాటుగా ఇప్పుడు మోడీ గారి అంతర్గత టీంలో కోర్ టీంలో పవన్ కళ్యాణ్ గారు స్థానం పొంది ఉన్నారు అనేది ఒక ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. దానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే మన కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఢిల్లీ నుంచి రావడం, కాకినాడ పోర్టుని సందర్శించడం, అక్కడ హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడటం, ఇక్కడ పోర్టుకు సంబంధించి విజిట్ చేయటం, దీని మీద ఎమ్మటే కేంద్ర హోంశాఖ కానీ పిఎంఓ కానీ జాతీయ భద్రతా దళాల అధికార యంత్రాంగం ఏదైతే ముఖ్యులు ఉన్నారో దానికి సంబంధించిన చీఫ్ల దగ్గర నుంచి కూడా నివేదికలు కోరటం భారతదేశంలో. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం ఒక ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఆ పోర్ట్ అనేది ఈరోజు జాతీయ స్థాయిలో దేశ భద్రతకి ముప్పుగా వాటిల్లుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళంగానే దాని మీద కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక కోరటమే కాకుండా దాని మీద చర్యలకు చేపట్టింది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా? అసలు అమిత్ షా గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ వారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థానం కల్పించారనే ప్రచారం నిజమేనా? పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమిలో, భారతీయ జనతా పార్టీ కాదు, ఎన్డీఏ కూటమిలో ఒక ప్రముఖ స్థానాన్ని మాత్రం కల్పించింది ఎన్డీఏ కూటమి. అమిత్ షా గారు మోడీ గారు కల్పించారు. మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఒప్పుకున్నాయి పవన్ కళ్యాణ్ ఈజ్ ఓకే అని. పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కూటమి కంటే కూడా మోడీ గారు షా గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు ఎట్టి పరిస్థితుల్లోనూ యోగి ఆదిత్యనాథ్ని ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రజలు కానీ భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ నాయకులు కానీ ప్రముఖ పారిశ్రామికవేత్తలైనటువంటి అదానీ, అంబానీ, సునీల్ మిట్టల్, ఎయిర్టెల్ సునీల్ మిట్టల్, బిర్లాస్, టాటాస్ ఎవ్వరూ కూడా ఒక్కడు కూడా అంగీకరించడు. యోగి ఆదిత్యనాథ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవడాన్ని ఎవరూ అంగీకరించరు. బికాజ్ అతను కరప్షన్ లేదు అతని దగ్గర. ముక్కుకు సూటిగా పోతాడు. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయించేసేయగలడు. సో వాళ్ళకి అవి నచ్చవు. పారిశ్రామికవేత్తలకి, పారిశ్రామిక దిగ్గజాలకి అవి నచ్చవు. సెకండ్ ఆప్షన్ మీరు ఇందాకని చెప్పారు, నితిన్ గడ్కరీకి మంచి పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా అతను బాగా పరిపాలించాడు. మంత్రిలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాగా చేశాడు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా చేశాడు. ఆంధ్రప్రదేశ్కి కూడా 7,842 కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా. 7,842 కోట్ల రూపాయలు ఒక్కటే విడతలో రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అతను మంచి పేరు వచ్చింది. కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంది. వాళ్ళు నితిన్ గడ్కరీ కంటే కూడా అదే రాష్ట్రానికి చెందినటువంటి, మహారాష్ట్రకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మీద వాళ్ళకి ఒక సదాభిప్రాయం ఉంది. అందుకని ఇక్కడ ఒక్కవేళ పొరపాటున అమిత్ షా గారు అవుతారు మోడీ గారి తర్వాత, తదనంతరమే ఆయన బతుకున్నంత వరకు మోడీయే ప్రధానమంత్రి. మోడీ గారి తదనంతరం వస్తే ఛాన్స్ వస్తే అమిత్ షాని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోకపోయినా, లేకపోతే ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒప్పుకోకపోయినట్లయితే దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరీ వాళ్ళిద్దరికీ ఛాన్స్ ఉన్నది. మరి ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి స్థాయికి వచ్చారు అని అంటే అది కొంచెము పద్ధతిగా లేదు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒప్పుకోరు అనడానికి మీకు మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లోనే చెప్తాను. రఘునందన్ ఎంపీగా గెలిచాడు, ఈటెల రాజేందర్ ఎంపీగా గెలిచాడు వేరే పార్టీల్లో నుంచి వచ్చిన తర్వాత. రఘునందన్ కన్నా బండి సంజయ్ కన్నా కూడా సీనియర్ వాళ్ళిద్దరు, ఈటెల రాజేందర్. అటువంటి వాళ్ళు కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, భారతీయ జనతా పార్టీని ముందు నుంచి నమ్ముకున్న వాళ్ళకే పదవులు ఇస్తారు కనుక